తెలుగు వన్ వీక్షకులకి ప్రేక్షకులకి సమస్త అయ్యప్ప స్వామి భక్త జనావళికి భార్గవ శర్మ నమస్కారం. మనం ఇదివరకు తెలియజేసుకున్న విధంగా చర్చించుకున్న విధంగా అయ్యప్ప స్వామి దీక్షలో స్త్రీల యొక్క ప్రాధాన్యత, వారి యొక్క పాత్రత అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామని అనుకుందాం. ఈ విషయాన్ని చర్చించుకునే కన్నా ముందు చరిత్రలో జరిగినటువంటి ఒక ఘట్టాన్ని మనం ఉదహరించుకోవడం అనేది చాలా ముఖ్యం. మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశ చరిత్ర, మన భారతదేశ ఆస్తిపాస్తులు ఆంగ్లేయుల వలన, అలాగే అనేక మార్లు దండయాత్రలు చేసినటువంటి తురుష్కుల మూలంగాను ఎంతో కొల్లగొట్టబడ్డాయి. ఇంతవరకే మనకి తెలుసు. కానీ అయ్యప్ప స్వామి భక్తులకి స్వామి దగ్గరికి వెళ్ళి తమ యొక్క మొక్కుల్ని చెల్లించుకోవాలనుకున్నటువంటి ఆనాటి మన స్త్రీ పురుషులకు అందరికీ కూడా వారి యొక్క ధన మాన ప్రాణాలు దోచుకోబడ్డాయి ఆంగ్లేయ పరిపాలనలో. ఎంతో దట్టమైనటువంటి కీకారణ్యములో ఎన్నో వ్యయ ప్రయాసలకి వనర్చి మన స్త్రీ, వృద్ధ, బాల, వితంతువులు, పురుషులు అందరూ కూడా తమ మొక్కుబడులు, అంటే సామాన్య ఈ రోజుల్లో మనము తిరుపతికి వెళ్ళి పుట్టు వెంట్రుకలు, బారసాలలు, వివాహాలు ఏ విధంగా అయితే మనం అందరం వెళ్ళి జరుపుకుంటూ ఉన్నామో, అదేవిధంగా ఆనాటి రోజుల్లో కేరళీయులందరూ కూడా శబరిమలకి వెళ్ళి దివ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ 18 మెట్ల ముందు తమ యొక్క మొక్కులని తీర్చుకొని ఉత్తర ద్వారంగా ఉన్నటువంటి మెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని అర్చించుకొని తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఎవరైతే ఇరుముడి ధారణ చేశారో వారు 18 మెట్ల మీదుగా వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామివారికి నెయ్యభిషేకము చేసుకొని వెనక్కి వచ్చేవారు. ఆ దట్టమైనటువంటి అడవులలో ప్రయాణం చేస్తూ ఉన్న రోజులలో ఎంతో కాలముగా తమ కుటుంబాలకి, తమ దేశానికి దూరంగా ఉన్నటువంటి ఆనాటి బ్రిటిష్ సైనికులు ఆ అడవుల్లో వెడుతున్నటువంటి మన స్త్రీల యొక్క మానాలని, వాళ్ళ వద్ద ఉన్నటువంటి ధనాన్ని, వారికి తోడుగా పెడుతున్నటువంటి పురుషుల యొక్క ప్రాణాలని హరిస్తూ ఉండేవాళ్ళు. దోపిడీ దొంగలై ప్రవర్తించేవాళ్ళు. ఎటువంటి రక్షణ లేకుండా ఉన్నటువంటి ఆ రోజులలో ఏం చేయాలో తెలియక ఆనాటి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మలు, దేవస్థానం వారందరూ కూడా దేవప్రశ్న అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేవప్రశ్న అనగానే మనకి గుర్తొస్తూ ఉంటుంది. మొన్ని మధ్యనే ఈ యొక్క తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగని తెరవటం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి కార్యక్రమం. సాక్షాత్తు భగవంతుడే సమాధానం ఇస్తాడు. ఆ విధంగా దేవప్రశ్న అనేటువంటి కార్యక్రమం ఆ రోజుల్లో ఏర్పాటు చేస్తే స్వామి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఇన్ని వ్యయ ప్రయాసల కొనర్చి మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క శబరిమలకి వచ్చి మీ యొక్క ధన మాన ప్రాణాలకి హాని చేకూర్చుకోకండి. అలాగే ఈ యొక్క మొక్కులు తీర్చుకోవటం కోసం నేను స్వయంభువుగా పట్టణము తిట్ట అనేటువంటి గ్రామానికి దగ్గరలో పేరునాడ్ శాస్త అనేటువంటి పేరుగా వెలుస్తున్నాను. అక్కడికి వచ్చి మీ యొక్క మొక్కులు, మీ యొక్క కోరికలు తీరడానికి చేసేటువంటి పూజలు అన్నీ అక్కడ నెరవేర్చుకోండి అని ఆనతి ఇవ్వటం జరిగింది. అయినా ఆ రోజుల్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్, అంటే విషయాన్ని ఎంత తొందరగా అందరికీ తెలియజేయగలమో అంత తొందర అనేటువంటిది ఆ రోజుల్లో లేక, అందుకు తగినటువంటి యంత్ర సామగ్రి లేక ప్రజలందరికీ ఆ విషయం తెలియడానికి ఆలస్యం అయ్యి వాళ్ళందరూ కూడా శబరిమలకి వెడుతూ వస్తూ ఉండి తమ యొక్క ధనమాన ప్రాణాలకి హాని చేకూర్చుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలో గత్యంతరం లేక ఏ వయసు స్త్రీలని చూస్తే కన్ను చెదిరి ఈ బ్రిటిష్ సైనికులు కామాంధులై ప్రవర్తిస్తున్నారో, అంటే 10 సంవత్సరాల పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క కీకారణ్యంలో ప్రయాణము చేసి శబరిమలకి రావటం అనేది ఆనాటి కేరళ హైకోర్టు ద్వారా నిరోధించబడి చట్టముగా తీసుకురావటం జరిగింది. అందుకే ఈనాటి రక్షక భటులు కూడా తమ యొక్క పాలనలో భాగమైనటువంటి చట్టాన్ని రక్షించేటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే 10 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి స్త్రీలని మాత్రమే శబరిమలకి అనుమతించరు తప్ప, ఇంకా ఎటువంటి నియమాలని ఆచరించకపోయినా, హైందవ జాతి కాకపోయినా ఆ యొక్క శబరిమల యాత్రకి అందరినీ కూడా అనుమతిస్తూనే ఉంటారు. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలు శబరిమలకి ప్రయాణం చేయటము అనేది చట్టరీత్యా నిరోధింపబడినటువంటి విషయమే కానీ
ధర్మము ద్వారా స్వామివారి నియమాలలో ఉన్నటువంటి విధంగా మాత్రం కాదు అనేది తెలుసుకోవాలి. ఈ భాగములో చివరగా మనము చట్టానికి ధర్మానికి ఉన్నటువంటి తేడాని ఒకే ఒక్క మాటతో చెప్పుకుందాం. మనం ఎవరికైనా కొంత భాగం అప్పు పడితే మనము తీర్చలేకపోయినా మన తరువాతి తరమైనా సరే, మనకు అప్పిచ్చిన వాళ్ళ తరువాతి తరానికైనా సరే తీర్చాల్సిందే అనేది ధర్మం అయితే, 6 నెలలు దాటితే తీర్చే అవసరం లేదనేది చట్టం. ఇది చట్టానికి ధర్మానికి ఉన్నటువంటి తేడా. రక్షక భటులు చట్టాన్ని మాత్రమే కాపాడతారు, ధర్మాన్ని కాదు. అయ్యప్ప స్వామి నియమాలలో స్త్రీలు శబరిమల యాత్ర చేయకూడదు అనేటువంటిది ధర్మము కాదు, అది చట్ట ప్రకారముగా ఏర్పాటు చేయబడినది అని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ పేరునాడు శాస్త అనేటువంటి దేవాలయము స్త్రీల శబరిమలగా నేటికి ప్రసిద్ధి చెందింది. ఆ రోజు స్వామివారు ఇచ్చినటువంటి ఆనతి ఏదైతే స్వయంభూగా నేను వెలుస్తున్నాను అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగిందో, దానికి తార్కాణముగా యుగ యుగాలుగా తరతరాలుగా స్వామివారికి అలంకారం చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి తిరువాభరణాలు జనవరి 14, 15, 16, 17, 18 రోజులలో శబరిమలలో దేవతామూర్తికి అలంకరించిన తర్వాత తిరుగు ప్రయాణంలో అవే ఆభరణాలు పేరునాడు శాస్తా వారికి కూడా అలంకరించడం జరుగుతుంది. ఇక్కడితోనే ఈ యొక్క దీక్షలో స్త్రీల యొక్క పాత్రత ఎంత, ప్రాధాన్యత ఎంత అనేది సమసిపోలేదు. ఇంకా ఉంది. స్త్రీలు ఎంత ప్రాధాన్యమైనటువంటి విషయాన్ని ఈ యొక్క దీక్షలో కలిగి ఉన్నారో అది ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది మనము తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.